కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. సంతోషమే, కానీ యాంటీ ఎలక్షన్ వేరే ఎంత ఎలక్షన్ పీరియడ్ నేను డిస్టర్బ్ చేయరు కదా. మళ్ళీ ఫోన్ చేస్తాను మామూలు ఫోన్ బిజీ. వచ్చేటువంటి భక్తులకి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి, వచ్చేటువంటి భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వారికి సౌకర్యాల్లో భాగంగా మన 9 డిపార్ట్మెంట్స్ రోడ్డు పాత్ర అనేది వంశిక అర్చకులకు దర్శన కార్యక్రమం ఉంటుంది. అలాగే ఉదయం 8:30 రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులచే స్వామివారికి పట్టు వస్త్రం, సాయంత్రము 4 గంటల నుండి 5 గంటల వరకు శివదీక్ష స్వీకరించినటువంటి స్వాములకు దర్శనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారి యొక్క కళ్యాణందరూ కూడా మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది. అనంతరము స్వామివారి దర్శనము. విశేషించి లింగోద్భవ సమయం రాత్రి 11:35 నుండి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర తెల్లవారుజాము కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. ఆ ప్రకారంలో ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు వచ్చిన యాక్షన్ ప్లాన్ ప్రకారంగా ఏమేమి ఈసారి స్టెప్స్ తీసుకుంటున్నారనేది ఒకసారి ల్యాండ్ డిపార్ట్మెంట్ వారీగా ఒకసారి మనం పునఃసమీక్ష చేసుకున్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు ఒకవేళ కనుక మనకు భక్తుల రద్దీ కనుక వెళితే వాటి సంఖ్య కూడా పెంచడానికి సిద్ధంగా మేము యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం సార్. ఫ్రీ బస్సుల విషయానికి వస్తే లాస్ట్ టైం 14 బస్సెస్ ఫ్రీ బస్సెస్ టెంపుల్ నుంచి మన అల్లిపాపూర్ బస్ స్టేషన్ వరకు పెట్టడం జరిగింది సార్. కాకపోతే దీంట్లో చిన్న సబ్మిషన్ ఏంటంటే లాస్ట్ టైం సంబంధించిన అమౌంట్ 13,41,000 మాకు ఇంకా రాలేదు సార్. ఈసారి ఆ బస్సెస్ ప్రొవైడ్ చేయాలంటే మాకు ఇంటర్నల్ ఆడిట్ ఆపరేషన్ మళ్ళీ కూడా ఇంకోసారి పెట్టుకుంటాం విత్ పిన్ పాయింటెడ్ బస్సు నెంబర్, సార్ ఇప్పుడు చెప్పినట్టు బస్సు నెంబర్స్తో సహితం క్లియర్ యాక్షన్ ప్లాన్తో. నా రిక్వెస్ట్ ఏంటంటే డిపార్ట్మెంట్స్ అన్ని మన భక్తులకు ఏ సౌకర్యం ప్రొవైడ్ చేస్తున్నాం ఆ వివరాలు చెప్పండి. అలానే యాక్షన్ ప్లాన్ షిఫ్ట్ వారీగా మీకు డ్యూటీస్ కూడా ఉంటాయి. ఏ షిఫ్ట్లో ఎవరు ఇన్ఛార్జ్ ఉంటారు, మొత్తం డీటెయిల్డ్ ప్లాన్ అనేది ఈఓ గారికి మీరు కమింగ్ డేస్ డిపార్ట్మెంట్ వారితో తర్వాత పోలీస్ వారితో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని ఆ ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా కూడా ఈ గుడిచేరు ఏరియాతో కూడా మేము అక్కడ లైటింగ్ మనకి ఈ బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కూడా ఒక 79 ఉంటుంది సార్. ఈసారి ఒక 20 వేయించాం సార్. అది ఒక అడిషనల్ వచ్చింది సార్ మనకు. అలాగే ఇప్పుడు ఈ ప్యూరిఫైడ్ వాటర్ ఈ ఆటో ట్రాలీస్ ద్వారా 7 పెడుతుంది. ప్యూరిఫైడ్ వాటర్ ఆటో ట్రాలీస్లో సింటెక్స్ ట్యాంక్ పెట్టి మనకు ఇచ్చే జనగల పాయింట్లలో ప్యూరిఫైడ్ వాటర్ సప్లై చేస్తాం. శివ కాంప్లెక్స్ దర్శనం ఈ 4 విలేజ్ ఉంటుంది సార్. ఈ 4 విలేజ్ ఆపరేట్ దేవస్థానం సార్. I think some 80 cameras. My suggestion would be to buy at least half of them, so that next time we will just on download maybe install everything. ఈ విషయాన్ని మీరు పైలో తీసుకొని ఏది కదా మీరు కోరుతాం. నమస్కారం సార్. ఈసారి ఎక్కువ మున్సిపాలిటీ నుంచి చేస్తాం. అదేవిధంగా మనం ట్రాక్టర్స్ మన ఓన్ ట్రాక్టర్స్ 6 దాకా ఉన్నాయి సార్. అదేవిధంగా వేరే మున్సిపాలిటీ నుంచి 10 ట్రాక్టర్స్ వస్తాయి. అదేవిధంగా మనం బయట నుంచి హైర్ చేసుకున్న ఒక 5 ట్రాక్టర్స్ కూడా కాంటాక్ట్ వాటర్ సర్వీసెస్ మొట్టమొదటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మాట్లాడారు. బస్సెస్ నెంబర్ అవన్నీ పబ్లిక్ డిమాండ్ బట్టి మీరు ఇన్షూర్ చేసుకోవాలి. బట్ బస్ స్టాండ్లో టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్
గురించి కూడా కొందరు సభ్యులు ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్, బికాస్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎనీ డివోటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బస్ స్టాండ్ కనుక అక్కడ సేఫ్టీ, అక్కడ మంచి నీరు, అలానే టాయిలెట్ ఫెసిలిటీ అనేది అక్కడ మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. ఎన్ని టాయిలెట్స్ ఫెసిలిటీస్ మనం అక్కడ క్రియేట్ చేయగలుగుతున్నాం, మంచినీరు ఎన్ని పాయింట్లు పెట్టగలుగుతున్నాం, ఎన్ని లీటర్స్, దానికి ఎవరిని డ్యూటీ వేస్తున్నాం. బికాస్ మంచినీరు అంటే మంచినీరు ఒకటి కాదు, డ్యూటీ మనిషి ఉంటేనే నీరు అనేది అందుతుంది. సో అది కూడా ఎన్ష్యూర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. R&B డిపార్ట్మెంట్ వారు మాట్లాడినప్పుడు రోడ్స్ గురించి చెప్పడం జరిగింది. ఆల్ అప్రోచ్ రోడ్స్ వేములవాడ టౌన్కి, అది కరీంనగర్ నుంచి కావచ్చు, సిద్దిపేట నుంచి కావచ్చు, జగిత్యాల నుంచి కావచ్చు, ఎటు నుంచైనా కావచ్చు, సిరిసిల్ల నుంచి కావచ్చు, అన్ని అప్రోచ్ రోడ్స్, అలానే ఇంటర్నల్లీ ఉన్న R&B రోడ్స్ కూడా డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మెయింటెనెన్స్ తీసుకోవాలి. ఇందాక తిప్పాపూర్ దగ్గర చైర్మన్ పర్సన్ గారు కూడా చెప్పారు. అది ఒక పాయింట్ ఇంకా ఎవ్రీ రోడ్ విచ్ హ్యాస్ కనెక్షన్ టు టెంపుల్, R&B డిపార్ట్మెంట్ రోడ్, ఏ రోడ్ అయినా ఏదైతే ఈ టౌన్కి కనెక్ట్ చేస్తుందో ప్రతి ఒక్క దాంట్లో కూడా సఫిషియంట్ టైం, మోర్ దెన్ 1 month టైం ఉంది. రిపేర్స్ ఖచ్చితంగా ఈ మంత్ అయిపోయేలాగా ఎన్ష్యూర్ చేసుకోవాలి. కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ రాహుల్ ట్రైనింగ్ అయిపోయారు ఇవాళ. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మన అంటే ఇక్కడ చాలా మంచిగా బందోబస్తు జరిగింది. మన సైడ్ నుండి, పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం మంచిగా ఏర్పాటు చేస్తాం. ఆ క్రౌడ్ కంట్రోల్ ఉండొచ్చు, లేకపోతే ఈ పార్కింగ్ ఉండొచ్చు, లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ ఉండొచ్చు, అన్నీ మనం చూసుకుంటాం. మనం దాదాపు 1000 ఫోర్స్ వరకు వాడతాం. జస్ట్ కొన్ని పాయింట్స్ నేను లాస్ట్ టైం చూసింది, లేకపోతే ఎవరైనా డివోటీస్ వచ్చి నాతో మాట్లాడారు, ఇది ఇష్యూ స్టిల్ ఉన్నాయి అని నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అదే ఎవరైనా డిపార్ట్మెంట్ ఉంటే వాళ్ళు అట్లీస్ట్ వీ కెన్ రెక్టిఫై ఇట్, సో దట్ ఎవరైనా వాళ్ళు ఫుల్గా మంచిగా చెప్తారు. ఒక పాయింట్ చూసింది ఏంటి అంటే ఎగ్జిట్ దగ్గర ఒక లడ్డు ఉంటుంది కూడా. అది ట్రైనింగ్ ఎస్పీ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు గారికి, అలాగే వేదిక ముందున్న అన్ని శాఖల అధికారులకు, మీడియా మిత్రులకు, ఇందులో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత సంవత్సరాల నుండి మన దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామి మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు ఎప్పుడు అన్ని వేళలా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా భక్తులకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కూడా భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, ఇప్పుడు అన్నట్టుగా క్యూ లైన్లో కూడా పెద్ద మొత్తంలో భక్తులు లైన్ కడతారు కాబట్టి ఒక్కొక్కసారి 4 గంటలు 5 గంటల టైం పట్టవచ్చు. అందులో వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినట్టయితే భక్తులకు కొంచెం ఇబ్బందులు ఉండకపోవచ్చు. కొద్దిగా పోలీస్ శాఖ కూడా ఆ టైంలో ప్రశాంతంగా అందరినీ కూడా రిసీవ్ చేసుకొని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులనైనా, ఇక్కడ ఉన్న భక్తులైనా, ఎవరినైనా కూడా ఏ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఒక 2 నిమిషాలు టైం తీసుకొని వాళ్ళకు ఇట్లా పోతే దారి ఇట్లుంటుందమ్మా అని కొంచెం తెలియని వాళ్ళకు ఏర్పాటు అది కొద్దిగా ప్రశాంతంగా చెప్పినట్టయితే కూడా కొద్దిగా ఇబ్బంది కాదు. ఏదంటే కొంచెం గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షత నేను సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రైనింగ్ ఎస్పీగా వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఈఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ గారు, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి గారు, ఈ కార్యక్రమంలో డిఎస్పీ గారు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగినులు, వేములవాడ పట్టణ పూర్వ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సంఘ సేవకులుగా, సామాజిక సేవలుగా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సంఘ సంస్కర్తలుగా ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో కనిపిస్తూ ఉన్నారు. వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ముఖ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 2 గంటలుగా
ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా సంబంధిత అధికార యంత్రాంగం కూడా చెప్పినటువంటి సూచనలు, సలహాలు, ప్రధానంగా అందరి ఆలోచన ఒకటే, ప్రభుత్వం ఆలోచన కూడా ఒకటే. ఆ మహాశివరాత్రి పవిత్ర సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన ప్రథమ బాధ్యత వచ్చిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని శీఘ్రంగా కల్పించడం, ఆ సమయంలో వచ్చినటువంటి వారికి వసతి సౌకర్యాలు కానీ, మంచినీటి వసతి సౌకర్యాలు కానీ, వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన కార్యక్రమాల పైన సంబంధిత అధికారులు చెప్పినటువంటి కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకోవడం, మరో సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖ వారు నోట్స్తో కూడా రావాలని చెప్పడం వారు చెప్పిన క్రమంలో అంటే ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుందని మాట కూడా చెప్పడం జరిగింది. నేను ఈ సమగ్ర మొదటి సమావేశం ద్వారా నేను నా వ్యూను గతంలో ఈ దేవస్థానానికి నేను 2 మార్లు చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం, ఇంచుమించు అంటే మొదటిసారి చైర్మన్గా అయ్యే క్రమంలో ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా అయితే దానికి అనుకుంటే 5 మహాశివరాత్రి ఉత్సవాలు నేను అధికార చైర్మన్గా ఉన్నప్పుడు రావడం, పూర్వజనం సుకృతంగా నేను భావించిన ఆ రోజు. ఆ క్రమంలో అనేక లోటుపాట్లను కూడా చూడడం, వాటిని సరి చేయడం జరిగింది. అంటే అధికార యంత్రాంగం కూడా ఎస్పీ గారు కూడా ఒక మాట, కలెక్టర్ గారు ఒక మాట, గతంలో జరిగినటువంటి కొన్ని స్వయంగా చూడడం జరిగింది కాబట్టి వాటిని మార్పులు చేద్దామని. అదేవిధంగా పురప్రముఖులు చెప్పినటువంటి కూడా నోట్ చేసుకుని వాటిని కూడా శివస్వాములకు దర్శనం కానీ, పురప్రముఖ దర్శనం కానీ సందర్భాన్ని బట్టి మనం పెట్టుకుంటూ రావడం జరిగింది. ఈసారి కూడా వాటికి సంబంధించింది పుర ప్రముఖులకు ఏదైతే ఇస్తున్నటువంటి సమయం ఉదయం 2:30 నుంచి 3:30 వరకు ఉన్నటువంటిది 30 మినిట్స్ పెంచుకోవడానికి మరి అవకాశం స్కోప్ కలెక్టర్ గారు కూడా ఒప్పుకోవడం జరుగుతుంది, ఎస్పీ గారు కూడా ఒప్పుకోవడం జరుగుతూ ఉంది. శివస్వామి నుంచి 2 గంటలు అంటారు కానీ సాయంత్రం 6 గంటలకు మరి మహాలింగార్చన జరుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా 30 నిమిషాలు పెంచుకుంటే సరిపోతుందని చెప్పిన పాట ఆలోచన దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ శీఘ్ర దర్శనం ఇప్పించడంలో ఈఓ గారు, కలెక్టర్ గారు కూడా మీరు తెలిసే ఇదివరకు మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నా ఆలోచన వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం యొక్క విశిష్టత రాను పెరిగిపోతూ ఉంది, భక్తుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి తిరుమలలో లాగా మన విఐపి బ్రేక్ దర్శనం కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన ఒక ఆలోచనలో ఉంది. గౌరవ కలెక్టర్ గారు మీరందరూ కూర్చొని ఈవో గారు కూర్చున్నప్పుడు ఒక ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే ప్రెస్ మిత్రులు కూడా చెప్పినట్టుగా లేకపోతే వివిధ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు కానీ, ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కానీ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విఐపి బ్రేక్ దర్శనం మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ మనం పెట్టుకున్నట్టయితే వచ్చేటువంటి వారికి ఆ సమయంలో వస్తే మేము దర్శనం చేయించగలుగుతామంటే మీకు ఇబ్బందులు, అందరికీ ఇబ్బందులు తప్పితే కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేయమని బహుశా అది వీరంత తొందరలో బ్రేక్ దర్శనం కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఆ సందర్భం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఇంజనీరింగ్ అధికారులు మనం ఎలాగో విఐపి దర్శనం పెట్టుకుందామంటే ఒక లైన్ మనం ఎలాగో ప్రత్యేకంగా లైన్ వేయాలనుకుంటున్నామో ఆ లైన్ ఇటు శివరాత్రిలో ఒకరు వేసుకోగలిగితే ఎస్పీ గారి మాటల్లో కూడా ఒక మాట అనడం జరిగింది. నేను కూడా అనేక సందర్భాలు అన్నా, మనం విఐపీలకు పాసులు ఇస్తున్నాం. జడ్పీ చైర్మన్ గారు ఒక మాట అన్నారు, వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. మనం వచ్చిన వాళ్ళకి విఐపీ లైన్లో పంపగలుగుతున్నాం. ఒక మిత్రుడు చెప్పినప్పుడు ఇక్కడ చాలామంది పాసపడేసిన ఎదుగుతున్న 1000-2000 మంది ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ అన్నీ కూడా గేట్లు బంద్ చేయడం, మళ్ళీ తాళాలు ఎస్పీ గారు మాలాంటి వారు ఉన్నప్పుడు ఎస్పీ గారు దగ్గర ఉండి చేయించడం, డిఎస్పీ గారి దగ్గర ఉండి తీయడం, ఆ సమయంలో తాళాలు అధికారుల చేతులు ఉండడం లేదు. అప్పుడే పోటీలు కట్టే సమయంలో మానసికంగా దేవుడి దగ్గరికి వచ్చే టైంలో అసలు నేను లోపలికి వెళ్ళగలుగుతున్నా లేదా విఐపీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సమయంలో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతుంది. కాబట్టి నా ఆలోచన ఎస్పీ గారు కూడా వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కలెక్టర్ గారు సమస్య చెప్పింది. మన
విఐపిని ఇక్కడ మనం వీళ్ళకి ఈఓ ఆఫీస్ దగ్గర నుంచి పంపగలుగుతామా, లేక ఇంకా ముందు మనం ఆల్రెడీ 34 గదులు కూల్చినది ప్లేస్ అయింది కాబట్టి అక్కడి నుంచే రిసెప్షన్ ఏర్పాటు చేసుకొని గ్రీనరీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే మనకు కారు అన్ని ఇక్కడ తీసుకురాగలుగుతాం వాటిని ఒకటి ఇంకా గ్రీనరీ పెంపొందించి అక్కడే ముందే పెండాల్సి చేసి తాత్కాలికంగా మంచి ఈరోజు ఈ మధ్యలో మనం చూస్తున్నాం టెంట్స్ కూడా ప్లాస్టిక్ టెంట్స్ కూడా గుడారాలు బాగా వస్తున్నాయి. వచ్చిన వీపులు అక్కడి నుంచి తీసుకొని సమ్మర్కప్పుడు మీకు స్పెషల్గా ఐఎస్ లైబ్రరీ కూడా వేసిన విధంగా అక్కడి నుంచి వీపులు తీసుకొని ఒక దారి కూడా పంపించిన మధ్యలో ఎవరు అవసరం లేకుండా నేరుగా వినాయకుడి దగ్గర తేలే విధంగా మీరు ఎవరు చేయగలుగుతారు దయచేసి ఆలోచన చేయమని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఒకరితో మాట్లాడేప్పుడు స్థపతికి సంబంధించిన అంశం వస్తుంది. ఆల్రెడీ గుడి ముందు నుంచి ఒక ఫ్లేవర్ ఇచ్చింది, గుడి వెనుక ఒక ఫ్లేవర్ ఇచ్చేసి బయటకు పంపిస్తున్నాం. అలాంటి ఇంకో ఫ్లేవర్ పక్కన ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవడం. మనము మార్గం మనసు ఉంటే మార్గం ఉంది. నేను అలాంటి ఇబ్బంది ఉంటే నేను ఈ కమిషనర్ గారితో మాట్లాడతాను. వీలైతే కలెక్టర్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉంది కాబట్టి గౌరవ కలెక్టర్ గారు అధ్యక్షత నేను సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు, అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ట్రైనీ ఎస్పీగా వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు, ఈఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ గారు, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి గారు, ఈ కార్యక్రమంలో డిఎస్పీ గారు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగినులు, వేములవాడ పట్టణ పుర ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, సంఘ సేవకులుగా సామాజిక సేవలుగా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సంఘ సంస్కర్తలుగా ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో కనిపిస్తూ ఉన్నారు. వారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ముఖ్యులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియాకి సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా ముందు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 2 గంటలుగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా సంబంధిత అధికార యంత్రాంగం కూడా చెప్పినటువంటి సూచనలు, సలహాలు, ప్రధానంగా అందరి ఆలోచన ఒకటే, ప్రభుత్వం ఆలోచన కూడా ఒకటే. ఆ మహాశివరాత్రి పవిత్ర సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన ప్రథమ బాధ్యత వచ్చిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని శీఘ్రంగా కల్పించడం, ఆ సమయంలో వచ్చినటువంటి వారికి వసతి సౌకర్యాలు కానీ, మంచినీటి వసతి సౌకర్యాలు కానీ, వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన కార్యక్రమాలపైన సంబంధిత అధికారులు చెప్పినటువంటి కూడా కలెక్టర్ గారు నోట్ చేసుకోవడం, మరో సమీక్షా సమావేశంలో సంబంధిత శాఖ వారు నోట్స్తో కూడా రావాలని చెప్పడం వారు చెప్పిన క్రమంలో అంటే ఒక ఐడియా రావడానికి అవకాశం ఉంటుందని మాట కూడా చెప్పడం జరిగింది. నేను ఈ సభలో మొదటి సమావేశం ద్వారా నేను నా వ్యూను గతంలో ఈ దేవస్థానానికి నేను 2 మార్లు చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం, అంటే మొదటిసారి చైర్మన్గా అయ్యే క్రమంలో ఫెస్టివల్ కమిటీ చైర్మన్గా అయితే దానికి అనుకుంటే 5 మహాశివరాత్రి ఉత్సవాలు నేను అధికార చైర్మన్గా ఉన్నప్పుడు రావడం పూర్వజనం సుకృతంగా నేను భావించిన రోజు. ఆ క్రమంలో అనేక లోటుపాట్లను కూడా చూడడం, వాటిని సరి చేయడం జరిగింది. అంటే అధికార యంత్రాంగం కూడా ఎస్పీ గారు కూడా ఒక మాట, కలెక్టర్ గారు ఒక మాట, గతంలో జరిగినటువంటి కొన్ని స్వయంగా చూడడం జరిగింది కాబట్టి వాటిని మార్పులు చేద్దామని. అదేవిధంగా పుర ప్రముఖులు చెప్పినటువంటి కూడా నోట్ చేసుకుని వాటిని కూడా శివస్వాములకు దర్శనం కానీ, పురప్రముఖ దర్శనం కానీ సందర్భాన్ని బట్టి మనం పెట్టుకుంటూ రావడం జరిగింది. ఈసారి కూడా వాటికి సంబంధించింది పుర ప్రముఖులకు ఏదైతే ఇస్తున్నటువంటి సమయం ఉదయం 2:30 నుంచి 3:30 వరకు ఉన్నటువంటిది 30 మినిట్స్ పెంచుకోవడానికి మరి అవకాశం స్కోప్ కలెక్టర్ గారు కూడా ఒప్పుకోవడం జరుగుతుంది, ఎస్పీ గారు కూడా ఒప్పుకోవడం జరుగుతాము. శివస్వామి 2 గంటలు అంటారు కానీ సాయంత్రం 6 గంటలకు
మళ్ళీ మహాలింగార్చన జరుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా 30 నిమిషాలు పెంచుకుంటే సరిపోతుందని చెప్పిన ఒక ఆలోచన దాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ శీఘ్ర దర్శనం అని ఇప్పించడంలో ఈవో గారు కలెక్టర్ గారు కూడా మేము చర్చ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. నా ఆలోచన వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం యొక్క విశిష్టత రాను పెరిగిపోతూ ఉంది. భక్తుల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి తిరుమలలో లాగా మన విఐపి బ్రేక్ దర్శనం కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని చెప్పిన ఒక ఆలోచన ఉంది. గౌరవ కలెక్టర్ గారు మీ అందరూ కూర్చొని ఈవో గారు కూర్చున్నప్పుడు ఒక ఆలోచన చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే ప్రెస్ మిత్రులు కూడా చెప్పినట్టుగా లేకపోతే వివిధ రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చినప్పుడు కానీ ప్రభుత్వ వర్గాలు వచ్చినప్పుడు కానీ పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని విఐపి బ్రేక్ దర్శనం మార్నింగ్ ఒక 1 అవర్ ఈవినింగ్ ఒక 1 అవర్ మనం పెట్టుకున్నట్టయితే వచ్చేటువంటి వారికి ఆ సమయంలో వస్తే మేము దర్శనం చేయగలుగుతామంటే మీకు ఇబ్బందులు అందరికీ ఇబ్బందులు తప్పుతాయి. కాబట్టి ఆ కోణంలో ఆలోచన చేయమని బహుశా అది వీరంత తొందరలో బ్రేక్ దర్శనం కూడా మనకి ఇక్కడ వస్తుంది. ఆ సందర్భం ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే ఇంజనీరింగ్ అధికారులు మనం ఎలాగో విఐపి దర్శనం పెట్టుకుందామంటే ఒక లైన్ మనం ఎలా ప్రత్యేకంగా లైన్ వేయాలనుకుంటున్నామో ఆ లైన్ ఏంటి శివరాత్రిలో ఒకరు వేసుకోగలిగితే ఎస్పీ గారి మాటల్లో కూడా ఒక మాట అనడం జరిగింది. నేను కూడా అనేక సందర్భాలు అన్నా మనం విఐపీలకు పాస్ ఇస్తున్నాం. జడ్పీ చైర్మన్ గారు కూడా ఒక మాట అన్నారు వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం వచ్చిన వాళ్ళకి విఐపీ లైన్లో పంపగలుగుతున్నాం. ఒక మిత్రుడు చెప్పినప్పుడు ఇక్కడ చాలామంది పాసిపడే స్నేహితులతో 1000-2000 మంది ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ అన్నీ కూడా గేట్లు బంద్ చేయడం, మళ్ళీ తాళాలు ఎస్పీ గారు మాలాంటి వారు ఉన్నప్పుడు ఎస్పీ గారు దగ్గర నుంచి చేయించడం, డిఎస్పీ గారి దగ్గర నుంచి తీయడం, ఆ సమయంలో తాళాలు అధికారుల చేతులు ఉండడం లేదు. అప్పుడే కోటలు కట్టే సమయంలో మానసికంగా దేవుళ్ళ దగ్గరికి వచ్చే టైంలో అసలు నేను లోపలికి వెళ్ళగలుగుతున్నా లేదా నాకు విఐపీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఆ సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది పడుతుంది. కాబట్టి నా ఆలోచన ఎస్పీ గారు కూడా వ్యక్తిగతంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా కలెక్టర్ గారు సమస్య చెప్పింది. మనం విఐపిని ఇక్కడ మనం వీళ్ళకి ఈవో ఆఫీస్ దగ్గర నుంచి పంపగలుగుతామా లేక ఇంకా ముందు మనం ఆల్రెడీ 34 గదులు కూర్చున్నది ప్లేస్ అయింది కాబట్టి అక్కడి నుంచే రిసెప్షన్ ఏర్పాటు చేసుకొని గ్రీనరీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే మనకు కారు అన్ని ఇక్కడ తీసుకురాగలుగుతాం వాటిని ఇంకా గ్రీనరీ పెంపొందించి అక్కడే ముందే పెండాల్స్ చేసి తాత్కాలికంగా మంచి ఈరోజు ఈ మధ్యలో మనం చూస్తున్నాం. టెంట్స్ కూడా ప్లాస్టిక్ టెంట్స్ కూడా బాగా వస్తున్నాయి. వచ్చిన వీపులు అక్కడి నుంచి తీసుకొని సమ్మక్కప్పుడు మీకు స్పెషల్గా ఐఏఎస్ డైరెక్టర్ కూడా వేసిన విధంగా అక్కడి నుంచి వీపులు తీసుకొని ఒక దారి కూడా పంపించిన మధ్యలో ఎవరు అవసరం లేకుండా నేరుగా వినాయకుడి దగ్గర తేలే విధంగా మీరు ఎవరు చేయగలుగుతారు దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాం. ఇప్పుడు ఈవో గారితో మాట్లాడినప్పుడు స్థపతికి సంబంధించిన అంశం వస్తుంది. ఆల్రెడీ గుడి ముందు నుంచి ఒక ఫ్లేవర్ ఇచ్చింది. గుడి వెనుక ఒక ఫ్లేవర్ ఇచ్చేసి బయట పంపిస్తున్నాం. అలాంటి ఇంకో ఫ్లేవర్ పక్కన ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవడం. మనము మార్గం మనసు ఉంటే మార్గం. నేను అలాంటి ఇబ్బంది ఉంటే నేను ఈ కమిషనర్ గారితో మాట్లాడతాను. వీలైతే కలెక్టర్ గౌరవ ప్రభుత్వ ఆర్ శ్రీనివాస్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్, అదే గౌరవ మున్సిపల్ చైర్మన్ అండ్ ఇక్కడికి వచ్చేసిన అందరు ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మన మహాశివరాత్రి అరేంజ్మెంట్స్ గురించి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రతి డిపార్ట్మెంటు సమన్వయం చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా సిబ్బందిని ఎలాగ ప్లాన్ చేసుకొని భక్తులకి సౌకర్యంగా ఎలా మనం ఫెస్టివల్ ఆర్గనైజ్ చేస్తామో దాని గురించి చర్చ చేయడం జరిగింది. క్యూ లైన్స్ దగ్గర నుంచి ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ల సౌకర్యం, తాగునీరు సౌకర్యం, శానిటేషన్ సౌకర్యం, విఐపి దర్శనం గురించి కానీ, క్యూ లైన్ల గురించి కానీ, అకామిడేషన్ గురించి కానీ, సీసీ కెమెరా సేఫ్టీ అన్ని ఆస్పెక్ట్స్ని కూడా డీటెయిల్గా చర్చించుకోవడం జరిగింది. ఇది ప్రథమ మీటింగ్ మాత్రమే. ఇప్పుడు ఇవాళ నిర్ణయం తీసుకున్న అంశాల మీద డీటెయిల్డ్ ప్రోగ్రామ్ కూడా, అలానే ఎస్పెషల్లీ తాగునీరు, శానిటేషన్కి ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా రాకుండా సక్సెస్ఫుల్గా ఈ జాతర చేయాలి. దానికి ప్రతి ఏరియాని పిన్ పాయింటెడ్గా ఒక బృందం టీము ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇతర విషయాల్లో కూడా సీసీ కెమెరాస్ కావచ్చు, పార్కింగ్ కావచ్చు, బస్సుల సంఖ్య కావచ్చు, గౌరవ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత బస్సుల వినియోగం అనేది చాలా పెరిగింది. దాని ద్వారా కూడా రద్దీ అనేది పెరగడం అనేది అంచనా ఉంది కనుక దానికి అనుకూలంగా కావాల్సిన తాగునీరు కావచ్చు, ఫెసిలిటీ ఏదైతే ఉందో అన్నీ ఉండేలాగా ప్లాన్ చేయడం జరుగుతుంది. శుభ్రత ఉండే
అన్ని చర్యలు తీసుకుంటాం. అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని ఇక్కడే టెంపుల్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని నిత్యం 24/7 ఫెసిలిటీస్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. ఈరోజు మనం వెమ్లవాడలో మహాశివరాత్రి బందోబస్తు కోసం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం ఏర్పాటు చూసుకుంటాం. దాదాపు 1000 ఫోర్స్ మనం వాడతాం. దానిలో ట్రాఫిక్ వాలంటీర్స్, టెంపుల్లో ఇంటీరియర్ వాలంటీర్స్, క్యూ లైన్ మేనేజ్మెంట్ ఉండొచ్చు, క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు. అది మొత్తం మనం చూసుకుంటాం. భక్తులకి విదౌట్ ఎనీ ఇష్యూస్ ఈ బందోబస్తు జరుగుతుంది. మన పోలీస్ సైడ్ నుండి మనం 100% ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైం నుండి కూడా ఏమైనా మనం లెర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా ఇంప్లిమెంట్ చేసి భక్తులు మనకి ఏమేమి పాయింట్స్ చెప్పారు, ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చింది, అదే కూడా మనం రెక్టిఫై చేస్తాం. ఇది చాలా పీస్ఫుల్గా బందోబస్తు జరుగుతుంది. మన సైడ్ నుండి మనం 100% ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన అధికారులు, పుర ప్రముఖులు, రాజన్న భక్తులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం మొదటి నుంచి ఉన్న సందర్భంలో ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా జరపడానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం ముందస్తుగా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగేలా, వచ్చే భక్తులకు మంచినీటి వసతి గదులు, తాత్కాలికంగా పెండాల్స్ వేసి వసతి కల్పించేటువంటి కార్యక్రమం, ఎక్కడి నుండి స్వామివారి దర్శనంకి వెళ్ళేటువంటి క్యూ లైన్ల సూచిక బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చేటువంటి వారిని వాలంటీర్లుగా ఏర్పాటు చేయడం, అధికారులు కూడా ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారిని కూడా తెప్పించి పారిశుద్ధ్యాన్ని కూడా లోపించకుండా చూడడానికి అంటే వచ్చేటువంటి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్మలమైన మనసుతో, భక్తి భావంతో, శాంతియుత వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నటువంటి ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రత్యేక ప్రణాళికలను దశను నిర్దేశం చేయడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ పనులను దృష్టి పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు అవసరమైతే ఎప్పటికప్పుడు శుద్ధిని చేసేటువంటి కార్యక్రమంతో పాటు వారికి మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం వాటి సందర్భంగా తెలియజేస్తూ, మరి గతంలో జరిగినటువంటి వాటిని పరిగణలోకి తీసుకుని గత మహాశివరాత్రి సందర్భంగా పుర ప్రముఖులకు కానీ, శివస్వాములకు కానీ, లేదా అనువంశీ అర్చకులకు కానీ వచ్చినటువంటి భక్తులకు ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుంటే దాన్ని కూడా ఒకసారి మళ్ళీ పునరాలోచించుకొని అలాంటి ఇబ్బంది ఈసారి తలెత్తి కూడా చూడాలని చెప్పని కూడా పోలీస్ శాఖ ద్వారా ఎస్పీ గారు కానీ అన్ని శాఖ సభ అధికారులు కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. మీ మహాశివరాత్రి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా అది ఘనంగా నిర్వహిస్తూ వచ్చినటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో ముందుంటుంది ఈ దేవాలయాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మీ మహాశివరాత్రి పర్వదినం పుచ్చుకుని ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వేములవాడ రాజన్నను దర్శించుకోండి. దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో దర్శించుకునేటప్పుడు కోరిన కోరికలు తీరిస్తే కోడమికుడు చెల్లించుకుంటా చెప్పిన నాడు నుండి చాలామంది భక్తులకు నిజం స్వరూపంగా జరుగుతుంది. కాబట్టి ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ధరించాలని చెప్పని సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉంటారు. సంబంధించిన వాటితో పాటు ఒక పిన్ పాయింట్ ఏర్పాటు చేస్తుంది. తిప్పాపూర్ బస్టాండ్లో దిగిన భక్తులు రాజన్న ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చేంత వరకు ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా గతంలో జోన్ల వ్యవస్థలో ఏదైతే సేవలు అందించారో దాన్ని ఇప్పుడు వారి పిన్ పాయింట్ రూపంలో ఒక పరిధిని ఏర్పాటు చేసి ఆ పరిధికి ఒక ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసి ఆ పరిధిలో పరిశుభ్రంగా ఉండడానికి ఆ పరిసరాల్లో వచ్చే భక్తుడికి ఏ ఇబ్బంది తలెత్తినా
అది శానిటైజర్ సంబంధించి కావచ్చు, తాగునీటికి సంబంధించిన వసతి కావచ్చు, క్యూలైన్లు పంపించే ఏర్పడి కావచ్చు, అప్పటికప్పుడు అనారోగ్యానికి గురైతే అతనికి ఏ విధంగా వైద్యాన్ని అందించే కార్యక్రమం కావచ్చు. ఈ విధంగా వచ్చిన భక్తులకు మీరు వేరే పరిసరాలకు వచ్చిన తన ఇంట్లోనే ఉన్నాడనే భావన కలిగించే విధంగా పిన్ పాయింట్ రూపొందించడం జరిగింది. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు జరగవలసి పెట్టిన భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నా. అయినా అప్పటికప్పుడు అలాంటి అసౌకర్యాలు మీ దృష్టికి వచ్చినా వెంటనే చెప్పినట్టయితే అప్పటికప్పుడు సమస్యను పరిష్కారం చేయడంలో కూడా అధికార యంత్రాంగం ఈ ప్రభుత్వం భక్తుడికి సదా సేవలు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే 36 గదులు పోల్చిన ప్రాంతం నుంచి నూతనంగా న్యూ లుక్లో గ్రాండ్ లుక్లో అవసరమైతే వచ్చేటువంటి భక్తులకు క్యూ లైన్లో వసతించే వెండల్స్ వేయాలని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా భక్తుల యొక్క ఆలోచన అంటే భక్తులను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఫినిషింగ్ కూడా బంతి కోసం ఆలోచన వేయాలని తీసుకుని ఇక్కడ కూడా తప్పనిసరిగా ఫినిషింగ్ అనేది నూతన పద్ధతులు వేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది తలెత్తి కూడా భక్తులు చూసే బాధ్యత తీసుకుంటూ వేరే ప్రాంతంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రత్యేక కంచె వేసే ఏర్పాటు కూడా చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైన్ పడతా కొంచెం అన్ని స్టెప్స్ మనోడు ఆపితే